ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోలు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ పాదాలకి దండాలు రా బాబు. ఎక్కడికి వెళ్తారా? తలుపులో వేసారు గుడి. మీకు దండాలు రా బాబు. ఎంత జనమే. అయ్యో బాబు, మీ పాదాలకి దండం. దేవుడికి మరి తర్వాత చూద్దాం కానీ అయ్యో బాబు రే, మీకు నమస్కారం రా బాబు. యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. అంబుబాచి మేళ కోసం అస్సాంలోని కామాఖ్యాదేవి మందిరానికి వెళ్తున్నామండి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12516. కేరళలోని తిరువనంతపురం నుంచి అస్సాంలోని సిల్చార్ అనే పట్టణం దాకా ఈ ట్రైన్ వెళ్తుంది. దీన్ని అరోనా ఎక్స్ప్రెస్ అంటారు. ఇది వీక్లీ ట్రైన్. ప్రతి బుధవారం ఉంటుందండి. విజయవాడ నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందండి. కామాఖ్యకి దాదాపు 40 గంటల ప్రయాణం. విజయవాడ నుంచి ప్రతి వారం మనకి 9 ట్రైన్లు అందుబాటులో ఉన్నాయండి. అస్సాంలోని గౌహతి అంటే కామాఖ్య శక్తిపీఠానికి చేరుకోవడానికి. ఈ గౌహతి నుంచి కామాఖ్య శక్తిపీఠం దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది భువనేశ్వర్ కటక్ దగ్గర ఉన్నటువంటి మహానది మీద ఉన్నటువంటి మహానది డ్యాము కటక్ దగ్గర ఉంటుందండి. ఇది ఏ ట్రైన్ అయినా సరే అండి, అంటే సికింద్రాబాద్ నుంచి వెళ్ళే ట్రైన్ అయినా, తిరుపతి నుంచి వచ్చే ట్రైన్ అయినా, ఏదైనా అస్సాం వెళ్ళాలంటే విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కటక్, ఖరగ్పూర్, న్యూ జల్పైగురి, అస్సాం, ఇట్లా గౌహతి ఇట్లాగే వెళ్తాయండి ఏ ట్రైన్స్ అయినా. ఈ స్టేషన్ పేరు జాజ్పూర్ అండి. జాజ్పూర్ రోడ్డు. ఇక్కడ నుంచి గిరిజాదేవి శక్తిపీఠం దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ స్టేషన్ పేరు దాకుని జంక్షన్ అండి. ఇది కలకత్తా అవుట్స్కట్స్ అనమాట అండి. ఇది అంటే ఇక్కడ నుంచి కలకత్తా దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ అస్సాం వెళ్ళి ట్రైన్లు అయ్యి కలకత్తా వెళ్ళవండి. కలకత్తా అవుట్స్కట్స్ నుంచి అంటే ఈ దాకుని స్టేషన్ నుంచి వెళ్ళిపోతాయి అనమాట అండి. ఈ కలకత్తా నుంచి మొత్తం బంగ్లాదేశ్ బార్డర్లోనే ట్రైన్ వెళ్తుందండి. దాదాపు అస్సాం దాకా బంగ్లాదేశ్ బార్డర్లోనే ట్రైన్ వెళ్తుందండి. ఇది న్యూ ఫరక్కా అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఉందండి. అక్కడ దృశ్యం అండి ఇది. ఈ కెనాల్ వచ్చేసి కలకత్తాలోని హుగ్లీ నది ఉంది కదండి, ఆ హుగ్లీ నదికి నీరందించే కెనాల్ అండి. ఈ న్యూ ఫరక్కా స్టేషన్కి మాల్డా అనే టౌన్కి మధ్యలో గంగా నది ఉంటుందండి. అంటే ఈ న్యూ ఫరక్కా స్టేషన్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో గంగా నది మీద ఒక డ్యామ్ ఉందండి. ఆ డ్యామ్ నుంచి ఈ నీటిని, గంగానది నీటిని మళ్లించి ఈ హుగ్లీ నదిలోకి ప్రవేశపెడతారు. గంగాసాగర్ అంటే కలకత్తా అవతల ఉన్నటువంటి గంగాసాగర్ మనం స్నానం చేస్తాం కదండి, ఆ గంగాసాగర్లోకి వెళ్ళేది ఈ నీళ్ళండి. ఇదే న్యూ ఫరక్కా రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో గంగానది మీద డ్యామ్ ఉంటుందండి. ఇది మాల్డాకి అంటే అవతల గంగానది అవతల మాల్డా అనే టౌన్ ఉంటుందండి. మాల్డా అనే టౌన్ అక్కడికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గంగానది ఇక్కడ నుంచి ఒక దాదాపు 10-15 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోద్దండి. ఇందాక మనం దాటొచ్చిన కెనాల్ ఇదే అండి. దీని పక్కనే గంగానది ఉంటుంది. గంగానది డైవర్షన్ చూడండి. ఇదేనండి గంగానది. ఇక్కడ నుంచి దాదాపు 10-15 కిలోమీటర్లు ప్రయాణించి ఈ గంగానది బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోద్దండి. ఆ తర్వాత అక్కడ బ్రహ్మపుత్ర నదితో కలిసి మేఘనా నదిగా మారి లక్ష్మీపూర్ దాటిన తర్వాత అంటే బంగ్లాదేశ్లోని లక్ష్మీపూర్ దాటిన తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోద్దండి. కామాఖ్య శక్తిపీఠం చూపించకుండా ఇవన్నీ చెప్తున్నాడు ఏంటి అని మీకు డౌట్ రావచ్చండి. జర్నీలో ఎంజాయ్ చేయాలంటే ఇవన్నీ తెలిస్తేనే మనం కంప్లీట్గా ఎంజాయ్ చేయగలం అండి. దాని గురించే ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాను. నలభై గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనం అస్సాంలోని గౌహతి అవుట్స్కట్స్లో ఉన్నాం. ఎఫర్ట్ చేయగలము అనుకుంటే గౌహతికి ఫ్లైటే బెస్ట్ అండి. దాదాపు అప్ అండ్ డౌన్ 16 నుంచి 20 వేలు టికెట్ అవుతుందండి. ఇంత మనీని ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు ట్రైన్ జర్నీని ప్రిఫర్ చేయండి. కనీసం 3rd AC అన్న ప్రిఫర్ చేయండి. ఎందుకంటే స్లీపర్ క్లాస్లో వెళ్ళే పరిస్థితి అయితే లేదండి ఈ రూట్లో. స్లీపర్ క్లాస్లో జర్నీ చేస్తే మాత్రం
ఆది సినిమా డైలాగ్ అండి, అస్సామే, అంతా అస్సామే. ఇది గౌహతి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది అండి. ఇది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. గౌహతిలో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయండి. మొట్టమొదటిది కామాఖ్య, ఈ రైల్వే స్టేషన్ పేరే కామాఖ్య అండి. రెండవది గౌహతి రైల్వే స్టేషన్. ముందరైతే కామాఖ్య రైల్వే స్టేషన్ వస్తుందండి. ఇక్కడ నుంచి కామాఖ్య రైల్వే స్టేషన్ నుంచి కామాఖ్య టెంపుల్ వచ్చేసి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. గౌహతిలో కామాఖ్య ఆలయం నీలాచల్ అనే ఒక చిన్న కొండ మీద ఉంటుంది. ఈ కొండ దిగువన ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి కామాఖ్య ఆలయం దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లో ఘాట్ రోడ్ అండి. ఈ ఘాట్ రోడ్లో ప్రయాణించడానికి చిన్న చిన్న వెహికల్స్ దొరుకుతాయి, అంటే ఆటోలు, వ్యాన్లు అవి దొరుకుతాయండి. మనిషికి 30 రూపాయల నుంచి 50 రూపాయలు తీసుకుంటారు ఒక మనిషికి. ఇది కామాఖ్య రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్లో దిగి బయటికి వెళ్ళి అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మెయిన్ రోడ్ వస్తుంది. ఈ మెయిన్ రోడ్లో మనకి సిటీ బస్సులు దొరుకుతాయి. ఈ సిటీ బస్ ఎక్కితే 20 రూపాయలు తీసుకుంటారండి కామాఖ్య మెయిన్ గేట్ దగ్గర దింపడానికి. ఈ రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ రోడ్డు వరకు కూడా మనకి ఎలక్ట్రిక్ ఆటోలు ఉంటాయండి. మనిషికి 10 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ 25 సాయంత్రం 6:32 నిమిషాలకి గుడి తీస్తారు. మళ్ళీ సాయంత్రమా? నేను కొద్దిగా బయటికి వెళ్ళి అన్ని చూసి వస్తాను. ఇదేనండి కామాఖ్య గేటు. ఇక్కడ నుంచి గుడి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచే చిన్న ఆటోలు, వ్యాన్లు దొరుకుతాయండి గుడిపైకి వెళ్ళడానికి. కొండపైన రూమ్స్ ఉన్నాయండి. ఈ గేట్ దగ్గర అయితే కొద్దిగా తక్కువలో లభిస్తాయి, కొండ మీద అయితే కొద్దిగా కాస్ట్లీ అండి. అదే పర్వదినాల్లో అయితే కొండ మీద చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు అంబుబేచ మేళా కాబట్టి కొండ మీద చాలా రేట్లు అండి. ప్యాకేజ్ పెట్టేశారు 4 రోజులకి మనిషికి 10,000 అండి. అందుకని చెప్పేసి మేము ఈ కింద ఇళ్ల మధ్యలో తీసుకున్నామండి ఒక రూము. ఇది గౌహతి రైల్వే స్టేషను. మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నానండి. ఈ గౌహతి రైల్వే స్టేషన్లో దిగితే ఈ గౌహతి రైల్వే స్టేషన్ నుంచి అమ్మవారి ఆలయం దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అంటే గౌహతి రైల్వే స్టేషన్ నుంచి అమ్మవారి గేట్ వచ్చేసి 6 కిలోమీటర్లు, అక్కడ నుంచి అమ్మవారి ఆలయం కొండపైకి 3 కిలోమీటర్లు అండి. ఈ గౌహతి రైల్వే స్టేషన్ 7 ప్లాట్ఫామ్లు అండి. ఈ 7వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వెళ్తే అదంతా పాల్టన్ బజార్. ఈ పాల్టన్ బజార్ లో చాలా హోటల్స్ ఉంటాయండి. బడ్జెట్ హోటల్స్ అయితే ఈ పాల్టన్ బజార్లో తీసుకోవడమే బెటరు. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా తక్కువ కాస్ట్కి మనకి రూమ్స్ దొరకడానికి అవకాశం ఉందండి. అయితే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్, అంటే అమ్మవారి ఆలయం వరకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఉందండి. మీకు ఒక 20 రూపాయలు ఇస్తే మీకు ఏసీ బస్సులో మిమ్మల్ని అమ్మవారి గేట్ దగ్గర దిగబెడతారు. ఆ ఫెసిలిటీ అయితే ఉందండి. అయితే గౌహతిలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ అండి. కొద్దిగా టైం పడుతుంది, ఒక 1/2 అవర్ అట్లా పడుతుంది టైము. ఇక రూమ్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారి కొండ మీదకి చేరుకున్నామండి. అమ్మవారి కొండ మీద దృశ్యం ఎలా ఉంటుంది. ఈరోజు డేట్ వచ్చేసి 21 జూన్ 21 అండి. 22 నుంచి అంబుబాచి మేళా మొదలవుద్దండి. 21 నాడు పరిస్థితి అండి. 21 పొద్దున్న 10 గంటలకు ఉన్న పరిస్థితి అండి ఇది. ఈ వెల్కమ్ అనే గేట్ చూశారు కదా, ఆ గేట్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మీకు రైట్ సైడ్ అమ్మవారి ఫ్రీ దర్శనానికి అలౌ చేసే టికెట్లు ఇస్తారండి. అక్కడ ఉదయం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకునే ఇస్తారు. జనం లేకపోతే మట్టికి 10-11 గంటల వరకు కూడా ఇస్తారు. జనం ఉంటే మట్టికి 9 గంటలకే క్లోజ్ అయిపోద్దండి ఆ టోకెన్లు. ఇది కామాఖ్య అమ్మవారి ఆలయ ప్రాంగణం అండి. ఎప్పుడైనా సరే కామాఖ్య అమ్మవారి దర్శనం అంటే గర్భగుడి లోపల దర్శనం కావాలంటే మట్టుకి ఫ్రీ దర్శనం అయితే దాదాపు 4 నుంచి 5 గంటలు పడద్దండి. అది పొద్దున్న వెళితే. మీరు పొద్దున్న 9, 10, 11 ఆ టైంకి వెళితే మాత్రం మీకు ఈవినింగ్ అయిపోద్దండి దర్శనం అయ్యేసరికి ఫ్రీ దర్శనం. ఇక 500 రూపాయల టికెట్ ఉంటుందండి. ఈ 500 రూపాయల టికెట్ పొద్దున్న 7:30కి ఒకసారి, మధ్యాహ్నం 2 గంటలకు ఒకసారి ఇస్తారు. అది కూడా టోకెన్ సిస్టమ్ అండి. మీరు పొద్దున్నే లైన్లో నుంచుంటేనే ఆ 500 రూపాయల టికెట్లు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మార్గం ఏంటంటే అండి, 500 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ అండి. ఆన్లైన్లో ఒక 10 రోజుల ముందుగా విడుదలవుతాయండి. అవి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ 500 రూపాయల టికెట్లు రోజుకు 200 నుంచి 300 ఇస్తారండి. ఇది కామాఖ్య ఎవరైతే వెళ్తారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. అమ్మవారి దర్శనం 2 రకాలుగా ఉంటుందండి. మొట్టమొదటిది గర్భగుడిలోకి వెళ్ళే దర్శనం అండి. రెండవది లఘు దర్శనం అనమాట అండి. అమ్మవారి గుడి లోపల 3 భాగాలుగా ఉంటుందండి.
ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది గర్భగుడి లో బయట ప్రాంగణం అనమాట. లోపల గర్భగుడి ఉంటుంది. ఆ గర్భగుడిలోనే కామాఖ్య అమ్మవారు కొలువై ఉంటారండి. ఆ గర్భగుడికి వెళ్ళే ముందర ఒక పీఠం ఉంటుందండి. ఆ పీఠం దగ్గర మనకి కామదేవ కామేశ్వరి అమ్మవారు కొలువై ఉంటారండి. అంటే పార్వతీ పరమేశ్వరులు. ఇక్కడ కామాఖ్య అని పిలుస్తాం కానీ అసలు అమ్మవారి పేరు కామేశ్వరి అమ్మవారు అండి. కామదేవ శివుడి పేరు అనమాట అండి. ఇక మూడో స్టెప్లో అంటే ఫస్ట్ లఘు దర్శనానికి ఫస్ట్ కనిపించే పీఠం మాతంగి కమల. ఈ 2 పీఠాలండి దశ మహావిద్యల్లో ఉన్న అమ్మవార్లండి. ఆ అమ్మవార్లు కూడా ఇద్దరు అక్కడే ఉంటారు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. ఈ మాతంగి కమల పీఠాన్ని దర్శించుకోవడానికి కామదేవ కామేశ్వరి అమ్మవారి పీఠాన్ని దర్శించుకోవడానికి అయితే మనం గర్భగుడిలోకి వెళ్ళి టికెట్ తీసుకొని అవసరం లేదండి. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మీకు 10-15 నిమిషాల్లో దర్శనం అయిపోద్దండి. అట్లా కాకుండా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి యోని ముద్ర ఉన్న పీఠాన్ని మనం టచ్ చేయాలంటే మట్టికి ఫ్రీ దర్శనం టోకెన్ అయినా తీసుకోవాలండి, లేదంటే 500 రూపాయల టికెట్ అయినా తీసుకోవాలి. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు ఉండవండి. అది మీరు గమనించాల్సిన విషయం. ఇది అమ్మవారి బయట ఉన్న ప్రాంగణంలో ఉన్నటువంటి దృశ్యం అండి ఇది. అంటే దశ మహావిద్యలు ఇక్కడ బాగా అంటే తాంత్రిక విద్యలు, తాంత్రికమైనది మంత్రం తంత్రం ఇక్కడ బాగా ఫేమస్ కాబట్టి అండి చాలామంది మంత్రజపం చేసేవాళ్ళు, తాంత్రిక విద్యలను అభ్యసించేవాళ్ళు ఇక్కడ చాలామంది వస్తారండి. ముఖ్యంగా ఈ గుడి మేసేసిన 4 రోజులు ఇక్కడ మంత్రజపం బాగా చేస్తారండి. ఎందుకంటే ఆ మంత్రజపం ఇక్కడ 3 రోజులు చేస్తే మనకి 3 సంవత్సరాలు మంత్రజపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం సిద్ధిస్తుంది అని చెప్పేసి నమ్ముతారండి. అందుకనే చాలామంది తంత్రవేత్తలు, తంత్రం చేసేవాళ్ళు, మంత్రాన్ని అనుష్ఠించేవాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ మీకు మంత్ర సాధన చేస్తూ ఉంటారండి. ఈ అంబుబాచి మేళ 3 రోజులు. ఇక ఈ కామాఖ్య కొండ మీద చూడాల్సిన ఆలయాలు ఏంటంటే అండి, ఈ కామాఖ్య ఆలయం మొదట దర్శించుకోవాలండి. దర్శించుకున్న తర్వాత దశ మహావిద్యల ఆలయాలు దర్శించుకోవాలండి. ఈ దశ మహావిద్యల ఆలయాలు మొత్తం ఈ కొండ మీద ఉన్నాయి. ఈ కామాఖ్య ఆలయంలోనే కామాఖ్యాదేవి, మాతంగి, కమల ఈ 3 పీఠాలు ఈ కామాఖ్య ఆలయంలోనే ఉంటాయండి. మిగతాయి బగలాముఖి, భువనేశ్వరీదేవి, కాళీదేవి, తారాదేవి, చిన్నమస్త, భైరవి, ధూమావతి ఇవి మాత్రం బయట ఉంటాయండి. ఇవన్నీ సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. మీరు చూసిన ఈ ఆలయం వచ్చేసి ఆది శంకరాచార్య ఆలయం అండి. వీళ్ళందరూ రేపు పొద్దున్న మంత్రజపం చేయడానికి వచ్చిన మంత్ర సాధకులు అనమాట. వీళ్ళందరూ రేపు పొద్దున్నే గుడి మూసేస్తారు. ఒక గుడి మూసిన తర్వాత లక్షలాది మంది భక్తులు ఆ మూసేసిన గుడిని దర్శించుకోవడానికి వచ్చే ఏకైక క్షేత్రం అండి ఇది, ఈ కామాఖ్యాదేవి ఆలయం. ఇక ఈ కామాఖ్యాదేవి దర్శనం అయిపోయిన తర్వాత కొండ కింద దర్శించవలసిన అంటే అస్సాం గౌహతి పట్టణంలోని కొన్ని కింద దర్శించవలసిన ఆలయాలు ఉన్నాయండి. ఆ ఆలయాలు ఉమానంద ఆలయం అండి. ఇది బ్రహ్మపుత్ర అనేది మధ్యలో ఉంటుందండి, చిన్న దీవిలోను. మన్మధుడు భస్మం అయిపోయిన ప్రదేశంగా చెప్తారు. దీనికి ఇంకొక పేరు భస్మాచల్ అంటారండి. దీన్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు పికాక్ ఐలాండ్. ఇది చిన్న బోట్లు వెళ్ళాల్సి ఉంటుందండి. ఉమానంద ఆలయం. ఇక రెండోది వచ్చేసి వశిష్ఠ టెంపుల్ అండి. అంటే ఇక్కడ వాళ్ళు వశిష్ఠుడిని తిరగదేమో అండి, అందుకని బాగా పలుకుతారు. అంటే వశిష్ఠుడి ఆశ్రమం అనమాట అండి అది. దాన్ని వశిష్ఠ టెంపుల్ అంటారు. మన ఈ కామాఖ్య గేట్ నుంచి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మీకు సిటీ బస్సులు దొరుకుతాయి వశిష్ఠ వరకు. మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఏ ఇబ్బంది లేదండి. ఇక మూడోది వచ్చేసి శుక్లేశ్వర మహాదేవ్ అండి. ఈ శుక్లేశ్వర మహాదేవ్ మన ఉమానంద ఆలయం బోటుకి వెళ్తాం కదండి, ఆ బోటు ఎక్కి పక్కనే ఉంటుందండి ఈ శుక్లేశ్వర మహాదేవ్. చాలా పెద్ద శివలింగం అండి. ఇది కూడా దర్శించాల్సిన ఆలయం. అది కాకుండా నవగ్రహ టెంపుల్ అని ఇంకొకటి ఉందండి. ఈ వశిష్ఠ ఆశ్రమం అని చెప్పాను కదండి, ఆ ఆశ్రమం పైకి ఒక 2 కిలోమీటర్లు ట్రెక్ చేస్తే అక్కడ విశ్వామిత్ర ఆలయం అండి. విశ్వామిత్ర గుహ ఒకటి ఉందండి.
ఇంకొకటి బాలాజీ మందిర్ అండి. ఇది కూడా చాలా పెద్ద ఆలయం. ఈ బాలాజీ మందిర్ కూడా మనం చూడొచ్చండి. ఈ అస్సాంలో చూడవలసిన ఒక ప్రముఖమైన ఆలయం అండి బాలాజీ మందిర్. ఇది కామాఖ్య గేట్ నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక రేపటి అంబుబాచి ఉత్సవానికి మొత్తం పూలతో డెకరేషన్ చేస్తున్నారండి. ఎవరైనా గుడి తెరిచేటప్పుడు మొత్తం గుడిని ముస్తాబు చేస్తారు. కానీ ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే అండి, గుడి మూసి ఉన్నప్పుడు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత అండి. ఆ గుడి ముయ్యటానికి ఉత్సవం చేస్తున్నారండి. ఈ అంబుబాచి మేళ ఎలా జరుగుతుంది, ఈ అంబుబాచి మేళ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ వచ్చే వీడియోలో విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలుగులో ఇప్పటివరకు అంబుబాచి మేళ గురించి ఇప్పటివరకు వీడియో అయితే లేదండి. యూట్యూబ్లో అయితే ఎవరు పెట్టలేదండి లైవ్లో ఉండి. అందుకని అందరూ వచ్చే వీడియోని మాత్రం ఎవరో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కామాఖ్య ఆలయం వెనక ఉన్నటువంటి కోనేరు అండి. ఈ కోనేరు కూడా చాలా ప్రశస్తమైన కోనేరు అండి. ఈ అంబుబాచి మేళ గుడి మూసేసిన 4 రోజులు ఈ కోనేరు చుట్టూనే కూర్చుని చాలామంది మంత్రజపం చేస్తూ ఉంటారు. అవన్నీ మీకు వచ్చే వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఈ కోనేరు దగ్గర ఒక స్టాఫ్ ఉన్నదండి. ఒక ఆవిడ తెలుగు మాట్లాడుతూ ఉంది. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యారంటండి. ఆవిడ ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంది. ఇవి కామాఖ్య వెళ్ళేవారి కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వచ్చే వీడియోని మాత్రం మిస్ కాకండి. ఈ దశ మహావిద్యాలయాలు ఎక్కడ ఉన్నాయో కూడా నేను చూపించబోతున్నాను వచ్చే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్.